అంటే మీకు అందరికి మీ బాధ అర్థమైంది, మీ బాధ అర్థమైంది, మీ భయం అర్థమైంది. ఒక్క నిమిషం, సహజంగా ఇటువంటి భయము బాధ అందరికి ఉంటది, కానీ ఒక మంచి పిల్లగాడు చనిపోయిన పట్ల మనకు సానుభూతి కూడా ఉంటది. లోపల ఒకటి ఉండి బయట ఒక మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇటువంటి జరగడం అనేది ఇప్పుడు మీరు అంటుర్రు, ఏమంటుర్రు, తీసుకుపోయిన చంపేది ఉండే అని అంటుండ్రు. లెక్క దునియాలో చాలా మంది ఇట్లే చేసుకుంటారు. చాలా మంది వేరే కుల పొలం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు, ఆయన కులం అమ్మాయి కాదు ఆయన చేసుకున్నది. ఉదాహరణ చెప్తున్నాను మీకు కొన్ని పేర్లు అర్థం కావడానికి. అంటే కులం లేదు ఇప్పుడు మీ ఊర్లో, ఇంకా కులం ఉన్నట్టు ఈ కుల పొలం ఆ కుల డబ్బుంటే చూడు, డబ్బుండి ఎర్రగుండి పిల్లగాడు, మాదిగొల్లి పిల్లగాడు, డబ్బు లేకున్నా ఎర్రగుండి అనుకో, కూరగాయలు ఎంబడి పడతారు, పెళ్లి చేసుకుంటారు. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి, ఇవన్నీ దునియాలు నడుస్తూ ఉంటాయి. కానీ మిమ్మల్ని అందరూ కూడా ఏమంటున్నారంటే ఈ పిల్లగాని వాళ్ళని తీసుకుపోయి చంపాలి, ఈ పిల్లగాని చంపేది అనే కాన్సెప్ట్ ఇచ్చిపెట్టండి. మనుషులను చంపడమే తప్పు. నిజంగా నువ్వు తప్పు చేసినాం అనుకో, చట్టం ఉండు, ఆ పోలీస్ అయినా కూర్చుంది కదా, ఆ పోలీస్ అయినకు కంప్లైంట్ ఇచ్చి అయ్యి ఇట్లా తప్పు చేసిర్రు అనేది ఓకే పెట్టచ్చు కదా, అర్నకనే కదా. ఇప్పుడు అంటే చంపడం అనేది మనుషులు చేసే పని కాదు కదా అది.